నమస్తే న్యూస్ 360కి స్వాగతం. నేను సంధ్య. అటు తెలుగు భాష గొప్పతనం గురించి తెలియజేయడానికి మన స్టూడియోలో ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు. 6 విదేశీ భాషలను ఆయన గలంలో పలికించిన బహుభాషి. 6 భాషలలో 60 పుస్తకాలు రచించిన అంతర్జాతీయ రచయిత ఆయనే పూలబాల. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లో ఎక్కువ పుస్తకాలు రాసి వాటిని బోధిస్తూ విదేశీ భాషలపైన తనదైన ముద్ర వేశారు. యూజీసీ జాతీయ స్థాయి సమావేశాల్లో ఫ్రెంచ్, జర్మన్ శాస్త్రీయ సాహిత్యంపై ప్రసంగించి ప్రశంసల్ని అందుకున్న పూలబాల నాగార్జున యూనివర్సిటీలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్ని బోధించారు. దీంతోపాటు అటు ఫ్రెంచ్ భాషలో నవల కూడా రాసిన తొలి తెలుగు రచయితగా వార్తల్లోకి ఎక్కారు. చిన్నపిల్లల కథల పుస్తకాలతో మొదలైన ఆయన రచనా వ్యాసంగం అనేక మలుపులు తిరిగి జర్మన్, స్పానిష్, ఇటాలియన్ భాషలు నేర్చుకోవడానికి అనేక పుస్తకాలు రాయడమే కాకుండా 2 ప్రపంచ రికార్డులు సాధించే దిశగా సాగింది ఆయన ప్రయాణం. ఇప్పుడు సాహిత్యానికి సంబంధించి నేటి తరానికి తెలియట్లేదు, దానిపైన మక్కువ చూపించట్లేదు. దాంతోపాటు డబ్బు వెనుక మనుషులు పరిగెడుతున్నారు తప్పితే జీవితపు విలువల్ని తెలుసుకోలేకపోతున్నారు, దాని గురించి ఆలోచించలేకపోతున్నారు అంటూ ఆయన అంటున్నారు. మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే పూలబాల వెంకటప్రసాద్ గారు. నమస్కారం. ముందుగా మీరు తెలుగు భాష గురించి చెప్పాలనుకున్నారు కాబట్టి మా ప్రేక్షకులందరి కోసం ఒక మంచి పద్యంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా అండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి 360 డిగ్రీస్ యాజమాన్యానికి, ఈ న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్షుద్రానందములందగోరి పురుషుల్ క్షోభించి ఆర్జించుచు భద్రంబు క్షయమవ్వదాగి జనులన్ వంచించి జీవించుచుండ్రు రుద్రా నీ కృపగోరి నిన్ను దినమున్ ప్రార్థింప లోభంబు అంతంబగున్ నిద్రానంబుగనున్న బుద్ధి బలమంత వృద్ధవు నీ కృపన్ నిక్కంబుగన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పద్యంలో మన జనజీవనానికి ప్రస్తుత కలికాలంలో మన దేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఈ సమస్త భూమండలంలో ఉండేటువంటి ప్రాణులు డబ్బు వెనకాతలు ఎవరైతే పరిగెడుతున్నారో వాళ్ళు క్షుద్రానందములు అనుభవించడానికి, అంటే వైల్డ్ ప్లెజర్స్ అవేవో కావాలని. నిజంగా సాహిత్యంలోంచి అమృతతుల్యమైనటువంటి ఆనందం వస్తుంది, అలాగే సున్నితమైన అనేక ఆనందాలు దొరుకుతున్నాయి ఖర్చు లేకుండానే. కానీ చాలా ఖరీదైన జీవితం గడపాలని ఏం చేస్తున్నారు? క్షుద్రానందములు అందగోరి పురుషులు క్షోభించి ఆర్జించుచు, అంటే పక్క వాళ్ళని హింసించి వాళ్ళని మోసం చేస్తున్నప్పుడు ఆత్మ క్షోభిస్తుంది. క్షోభించి ఆర్జించుచు భద్రంబు క్షయమవ్వ తాగి జనులను వంచించి జీవించుచుండ్రు రుద్ర నీ కృప కోరి నేను దినమున్ ప్రార్థింప లోభంబు అంతంబగున్ నిద్రానంబుగనున్న బుద్ధి బలమంతు వృద్ధవు నీ కృపన్ నిక్కంబుగన్. ఇది శార్దూల శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకం నేను రాసిన దూర్జటి మహాకవి రాసినటువంటిది అందరికీ తెలుసు. నా పేరు పూలబాల రచించిన శతకాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాను. ప్రస్తుత సమాజంలోని ఈ సాహిత్యం అనేటువంటిది ఒక దర్పణం లాంటిది, ఒక కరదీపిక లాంటిది, అనేక సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. నేను పద్యం రాసిన ప్రతిసారి కూడా ఆ పద్యం వెనకాల నిజంగా కూలిపోయిన ఒక జీవితం ఉందండి. దీని వెనకాతలు కూడా ఒక కథ ఉంది, ప్రతి పుస్తకం వెనకాతల అటువంటి కథ ఉంది. అంటే ఎందుకు తెలుగు సాహిత్యం కనుమరుగైపోతుందని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో పుస్తకాలు రాసేవాళ్ళు ఇప్పటి యంగ్ జనరేషన్లోనూ ఉన్నారు, పుస్తక ప్రచురణ అనేది జరుగుతూనే ఉంది, స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. బట్ మీరు ఎందుకు అంటే మర్చిపోతున్నారని మీకు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అక్షరం ఒక కనీసం చదువుకోలేనటువంటి వాళ్ళని ఎక్కువ మంది నిత్యం చూస్తున్నాను కాబట్టి, పేరు రాసుకోవడం మినహా ఏమీ రాని వాళ్ళు, ఒక వాక్యం కూడా సమంగా రాయలేనటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. వీళ్ళు సాహిత్యం చదవడం అనేటువంటి మాట అటు ఉంచండి, భాషే రాదు మొర్రు అంటే సాహిత్యం చదవమంటే వాళ్ళు ఎక్కడ చదువుతారు? ఈ మంచి సాహిత్యం అనేటువంటిది లేకపోతే మన సినిమాయే మన నిద్ర లేపుతుంది, నిద్ర పుచ్చుతుంది కూడాను. ఆ మత్తులోకి జోగిపోయే అవకాశం ఉంది. తెలుగు భాషకి గొడ్డలి పెట్టులాగా పరిణమించినటువంటిది ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్. ఆ ఇంగ్లీష్ మీడియం ఎలా ఉందంటే, నేను అనుభవం ద్వారా చెప్తున్నాను, భాష ఎందుకు తరిగిపోతున్నది ముఖ్యంగా తెలుగు అంటే, తెలుగుని ఏసడించుకుని మొహం చెట్చెట్లాడించేసిన వాళ్ళు మనం కోకొలలుగా చూస్తూ ఉంటాం. ఎక్కడా కూడా మీరు చూసుండ్రు తెలుగు నేను మాట్లాడను అనేటువంటిది మెడలో ఒక బోర్డులో వేలాడగట్టి ఆ బోర్డు మీద రాసి నేను ఇంక తెలుగు మాట్లాడిన విద్యార్థిని తిప్పినటువంటిది, అలా తిప్పితే సహించినటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మన తెలుగు ప్రదేశాలే. ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అది వార్తల్లో కూడా వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో తెలుగు మాట్లాడాలంటే అనుమతి ఉండాలి. సాధారణంగా ఇంగ్లీషే మాట్లాడమంటారు వాళ్ళు, తెలుగు మాట్లాడితే ఎప్పటికీ కూడా దండన అనేటువంటిది ఉందండి.
ఇంట్లోని ఇంగ్లీషే మాట్లాడుకుంటున్నారు. తెలుగు అక్షరాలు రాని వాళ్ళందరికీ నేను ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పుతున్నాను. తెలుగు రాదు, తెలుగు మాతృభాష ద్వారానే ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అవకాశం ఉంది. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది కేవలం ఒక బ్లాక్మెయిలింగ్ మాత్రమే తప్ప, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఉద్యోగాల మాట తర్వాత చూద్దాం, అసలు ఇంగ్లీషే రావటం లేదు సమంగాను, ఇంకా ఉద్యోగాలు ఏమొస్తాయండి? దానికి ఏం స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఏమున్నాయి దానికి గణాంకాలు చెప్పండి. ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను తెలుగు మీడియం విద్యార్థినే. నేను ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్ ఈ భాషలు అనర్గళంగా మాట్లాడడమే కాకుండా ఇందులో పుస్తకాలు రాశాను. దేశ విదేశాల్లో నేను అనువాదకుడిగా పనిచేసి వచ్చాను. కాబట్టి జాతీయ స్థాయి సమావేశాల్లో రిసోర్స్ పర్సన్గా పనిచేసాను. ఏదో క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం అనేటువంటిది కాదండి, అనేక పుస్తకాలు కూడా అకాడమిక్ బుక్స్ అవి రాశాను నేను. తెలుగు ఎంత మంచిది అనేటువంటి భాషని చెప్పలేక మనం సందేహించవలసిన పని లేదండి. అని చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్పచ్చు. నా దగ్గర ఉండేటువంటి ప్రబలమైనటువంటి సాక్ష్యం అనుకోండి, ఒక ఉదాహరణ అనుకోండి. నా దగ్గర ఫ్రెంచ్, జర్మన్ ఈ భాషలు నేర్చుకోవడానికి, ఇటాలియన్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు నేర్చుకోవడానికి వస్తారు. వచ్చిన వాళ్ళు 2-3 నెలలు తప్ప ఎవరు ఎక్కువ నేర్చుకోరండి. ఎవరైనా సరే ఫ్రాన్స్ వెళ్ళిపోయారు, 2 నెలలు నేర్చుకుని, చాలామంది 2-3 నెలలు నేర్చుకుని జర్మనీ వెళ్ళిపోయారు. నా దగ్గర ఇలా వేలాది మందికి చెప్పాను. అనేక చోట్ల కూడా జరుగుతుంది ఇదే. అంటే 2-3 నెలల్లో ఒక భాష నేర్చుకోవచ్చు, నేర్చుకుని విదేశాల్లో పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీరు చూసుకోవచ్చు, అందరికీ తెలిసిన విషయమే. జర్మన్లో ఎగ్జామ్స్ పెడతారు, వాళ్ళు క్వాలిఫై అవుతారు, వెళ్తారు. మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇంగ్లీష్ మీడియంని తీసుకుని మీడియంగా తీసుకుని, ఇప్పుడు వాళ్ళు ఏం ఫ్రెంచ్ మీడియం తీసుకుని చదువుకోవట్లేదు, జర్మన్ మీడియం తీసుకుని చదువుకోవట్లేదు, ఇటాలియన్ మీడియం తీసుకుని, జపనీస్ మీడియం తీసుకుని చదువుకోవట్లేదు, ఒక భాషగా ఆఫర్ చేస్తున్నారు. ఇంగ్లీష్కి వచ్చేసరికి మనం వాళ్ళకి సాష్టాంగ పడిపోయి వాడిలా బట్టలు వేషాలు వేసుకుని తిరుగుతున్నాం. అంత అవసరమా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా అయిపోయాయంటే ఇంగ్లీష్ రాకపోతే పోటీ ప్రపంచంలో బ్రతకలేరు. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూ కావచ్చు, అదర్ కంట్రీస్ నుంచి వస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేస్తుంది ఇంగ్లీష్లోనే. కాబట్టి కంపల్సరీ అన్నది క్రియేట్ అయిపోయింది కదా ఆల్రెడీ. అయిపోలేదు, డబ్బెట్టి క్రియేట్ చేశారు. ఓకే, సాహిత్యం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఎలా భాషలను కూల్చారు అనేటువంటిది. ఇంగ్లీష్కి ముందు గ్రీకు, లాటిన్ చాలా శక్తివంతమైన భాషలుగా ఉండేటువంటివి. వాటిని కూడా ఇంగ్లీష్ ఐఎల్స్ దీంట్లో రాస్తారు ఏ రకంగా కాన్స్పిరసీ జరుగుతుందని. భాషల మీద కూడా దాడి జరుగుతూ ఉంటుంది. పక్కవాడి భాషను మట్టు పెట్టాలి, భాష తీసేస్తే ఏముంటుంది, వాళ్ళకి సంస్కృతి ఏమీ ఉండదు. కాబట్టి మన భాష మాట్లాడుకుని ఇందులోనే బ్రతకాలి. ఈరోజు తెలుగు వాళ్ళు 4 మాటలు మాట్లాడితే అందులో కనీసం 3 ఇంగ్లీష్ మాటలే ఉంటున్నాయి. హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేయరా, ఇది పాట మనకి. అందులో తెలుగు ఎక్కడుందండి? గా, రా అవే ఉంటాయి. ఇలా ఎన్ని పాటలు లేవు ఇంగ్లీషు. మనం ఒక పక్కన చూసుకుంటే విద్య ఇలా ఉంది, ఇంకో పక్కన చూసుకుంటే ఈ వినోద ప్రపంచం, ముఖ్యంగా సినిమా, తెలుగు వాళ్ళకి తెలుగులో ఆలోచన రానంత దట్టంగా ఇంగ్లీష్ని దట్టించారు. మరి అలాంటప్పుడు ఇంగ్లీష్ పూర్తిగా ఇంగ్లీష్ కాక తెలుగు కనుమరుగైపోకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎవరైనా తెలుగులో పూర్తిగా మాట్లాడగలుగుతున్నారా వాక్యం? వెయిట్ చేయండి, సిట్ చేయండి, కట్ చేయండి, పుట్ చేయండి, ఏమిటి మాటలు? ఎదురు చూడండి అంటే చాలా సిగ్గుపడిపోతున్నారు. నమస్కారం అనడానికి కూడా చాలా కష్టపడిపోతున్నారండి తెలుగు వాళ్ళు. నా దగ్గరికి ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి, ఒక 10వ క్లాసు లేదా ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకొచ్చి గురువుగారికి నమస్కారం చేయంటే చెప్పరు, హాయ్ అంకుల్ అంటారు, అంతే. ఇదే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నది ఇది? ఎందుకు చెప్తున్నాను? అది లేకపోయినా బ్రతకగలుగుతున్నాం కదా. ఇప్పుడు జనాలు అది ఎట్లా వచ్చేసింది, డబ్బులు ఉంటే ఏదైనా పాసిబుల్ ఉంటుంది, డబ్బుతోటి అన్ని ముడిపడి ఉన్నాయి, అది ఉన్న తర్వాత ఇవన్నీ నథింగ్ కదా అన్నట్టుగానే ఉంది కదా వ్యవస్థ. ఇప్పుడు మనం ఎంతసేపు ఈ లో లెవెల్ మనుషుల గురించే మాట్లాడుకోకూడదు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన అనేక మిసైల్స్ మనకి డిజైన్ చేశారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. ఆయన మీద కూడా ఒక చక్కటి పద్యం రాశాను. మితభాషీ సుగుణాల రాసి వరసామాన్య సమాలోచన హితకార్య కృతకృత్య వందిత మితాహార్య నిరాడంబర వితగుప్త క్షిపణీధరాధర కళామార్య మణీవ ప్రజాహిత శాస్త్ర పరమాణుయోధహరి అంభోద్భృత్పదమేగనే. మితభాషి అంటే తక్కువగా మాట్లాడతారు, ఆయన ఎక్కువ మాట్లాడరు. అలాగే చాలా మితాహార్యం, తక్కువ అంటే గాడి బట్టలు ఏం వేసుకోకుండా అలంకారప్రాయంగా ఉండకుండా ఉంటారు. అలాగే సమాజ శ్రేయస్సు కోరి అన్యాయం చేశారు ఆయన, అవన్నీ కూడా ఆ పద్యంలో ఉంటాయి. వితగుప్త క్షిపణీధరాధర, ఆయనకి మిసైల్ మ్యాన్ అని ఉంది, క్షిపణీధరాధర అని రాశాను దాన్ని. ఆయన వితగుప్తం, వితలం అంటే ఏంటి, పాతాళలో దాచి చేశారు పోఖ్రాన్ టెస్ట్. అలాగే ఆ జీవితం గురించి అంతా కూడా
పరమాణు యోధ హరి, పరమాణు యోధుల్లోనే హరి అంటే సింగం అంటివాడా, కళామార్య మణివా మణితో పోల్చదగ్గవాడా. మరి ఇన్ని గుణాలు సుగుణాలు ఉండబట్టే ఆయన మనం తలమాణికంగాను ఒక మోడల్గాను ఆయన తీసుకున్నాం. అంతేగాని ఆయన డబ్బుల కోసమే నిజంగా అయితే విదేశాలకు పనిచేయచ్చు కదా. అగ్ని, ఆకాష్, నాగ్, త్రిశూల్ చాలా ఆయన డిజైన్ చేశారు. అవన్నీ విదేశాలకు చేస్తే సోల్జర్స్ కూడా మన కోసం కష్టపడి ప్రాణాలు అర్పిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొని చాలా చక్కగా మాట్లాడుకుంటున్నాం. డాక్టర్లు ఐసీయూలో పెట్టి మన ప్రాణానికి ఖరీదు కట్టి శవానికి వైద్యం చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతాం మనం, అవి కూడా గ్రహించాలి. కాబట్టి మనిషికి నిజాయితీ ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి అన్నిటికంటే ముఖ్యం. వీటి ద్వారానే వస్తాయి. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క ఆంగ్ల పదం వాడకుండా మాటలు మాట్లాడడం అంటే అసలు జరగని పరిస్థితులు. కానీ మీరు 1265 పేజీలు 1265 పేజీలు ఒక ఆంగ్ల పదం వాడకుండా పుస్తకాన్ని పూర్తి చేశారా? చేశాను. ఓకే, ఏంటి అసలు ఆ పుస్తకం? భారతవర్ష ఈ పుస్తకంలోని మనిషికి క్యారెక్టర్ చాలా ముఖ్యము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనిషి క్యారెక్టర్ లేకపోతే ఏంటని నన్ను చాలామంది అడిగారు. మనిషి క్యారెక్టర్ లేకపోతే ఏంటవుతుంది? ఫ్యామిలీ ఉండదు. అందుకని ఫ్యామిలీలు విపరీతంగా విడిపోతున్నాయి. ఇక్కడ విడిపోవడానికి కారణం ఏంటి? మనం ఏ పరిశ్రమలో తీసుకోవచ్చు, సినిమా పరిశ్రమలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, చాలామంది వేరే వేరే వ్యవహారాలు నడుపుతుంటే ఏంటవుతున్నది? ఆ ఫ్యామిలీ పోతున్నాయి. ఓకే, ఫ్యామిలీ పోనండి, మా ఆనందమే గొప్ప అనుకుంటారా? మరి పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అనుకుంటారా? ఒక ఆయన అన్నాడు వేదిక ఎక్కుతుంటే, ఇప్పుడు ఫ్యామిలీలు ఏంటండి అందరికీ డబ్బులు ఉంటాయంటే, నేను ఆ వేదిక దిగిపోయాను. సార్ ఫ్యామిలీ వద్దు అని మీరు ఎప్పుడైతే అన్నారో నేను ఈ వేదిక మీద ఉండకూడదండి, ఇంక సమాజం కూడా అవసరం లేదు, మరి మీరు దేనికి పని చేస్తున్నారండి అని అంటే ఇంక తట్టుకోలేనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారనమాట. కావాలనే ఎడ్డు అంటే తెడ్డు అన్నట్టుగా ఉందండి. ఎవరికైనా తల్లిదండ్రులు ఉండాలి కదా, లేకుండా అలా బిడ్డ వస్తారు. ఏమీ అక్కర్లేదు అంటారు. గురువు లేకుండా విద్య కావాలంటే అట్లా, సాహిత్యం లేకుండా అంటే భాష లేకుండా డిగ్రీలు ఇస్తే ఎలా అండి? కాగితం మీద వాడు కనీసం ఒక 2 వాక్యాలు రాయలేని వాడికి డిగ్రీ పీజీ ఇచ్చేస్తే ఎలాగా? నిరక్షరాస్యులు పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా చలామణి అయిపోతున్నారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది. కాబట్టి వీటన్నిటికీ సమాధానంగా మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి అని తెలియజేసేటువంటిది, ముఖ్యంగా మాతృభాషని తెలుగు భాషని బంగారు పల్లకీలో ఊరేగించేటువంటి గ్రంథం అని చెప్పి అందరూ కూడా ఇందులో ముందు మాట రాసినటువంటి ఆచార్య ఎన్వి కృష్ణారావు గారు భారతీయ ఆత్మకు ప్రతీక అని రాశారు. నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆయన 3 పేజీలు ముందు మాట రాశారు. ఆయన మీద నేను మందాక్రాంత ఛందంలో అంటే కాళిదాసు రాసినటువంటి ఛందస్సు, ఎక్కువగా రాసినటువంటి ఛందస్సులో ఒక పద్యం రాశాను. శ్రీమంతంబౌ నెనరుగ పత్రంబులేగాంచ చిత్తమే మందారంబౌ జదవనామ్రేడి తంబౌ గుణంబు హేమంబేయంచు దొలగదా హేటముల్లాసమెల్ల ఆమంత్రితంబౌ ముదముగ తెలుగందమేలె కృతినే. హేటమంతా అంటే మీరు ముందు మాట ఇస్తారో ఎవరో, ఆయన చాలా పెద్ద ఆయన, నేను కేవలం ఒక రచయితని, ఆయన దయ కోసం ఎదురు చూశాను. కానీ ఆయన గురువుగారు చాలా చక్కగా రాసి 3 మాటల్లో రాసి ఇచ్చారు. ఆయన మాటల్లో రాసిన దాన్ని అలాగే పబ్లిష్ చేయడం జరిగింది. చాలా చక్కగా రాశారు, అంతా చదివి దూరదర్శన్లో ఒక ఎంట్రీలో కూడా చెప్పారు. ఇట్లాగ మనం ఎవరినైనా ప్రస్తుతించడానికి, స్తుతించడానికి, దేవుడు భగవంతుడు అటువంటి స్తుతించడానికి, కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి, అదే జీవనం గడపడానికి కూడా భాష ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే గతంలో ఒక స్టేజ్ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అంటే ఇంగ్లీష్ భాషను రుద్దే ప్రయత్నము ఏపీలో జరగడం జరిగింది. అప్పుడు అంటే మీరు మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడమంటే నేను మాట్లాడను అనేసి స్టేజ్ దిగేసి వచ్చారని విన్నాము. ఏంటది అసలు? అవునండి, అంటే జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్లోని నేను పార్టిసిపేట్ చేసినా నాది రాలేదు. నేనేం సిగ్గుపడలేదు, చింతనం పడలేదు. నేను ఇంగ్లీషుని తీసేయమని అంటం లేదు, అవమానించటం లేదు. ఇంగ్లీష్ను ఒక భాషగా చూడండి, తెలుగుని తీసేయద్దని మాత్రమే చెప్పాను. ఇంకా తెలుగు పుట్టిన తర్వాత మరి దాన్ని తీసేయడం అనేటువంటిది ఎవరు ఒప్పుకోరు. ప్రస్తుతం ఉండేటువంటి చెప్పుకోవాలంటే రాజకీయం అని కాదు, కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం తెలుగు కొంత ఉచిత రీతిన చేస్తున్నదండి. ఇలాంటి ప్రభుత్వం కలకాలం వర్ధిల్లాలి, తెలుగు భాష వర్ధిల్లాలి. మరి అప్పుడు నేను నన్ను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, నన్ను తీసేశారు ప్యానల్లోంచి అని పేపర్లో నాకు రాలేదని నేనే ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. నేను ఇలా మాట్లాడినందుకు గాను నన్ను తీసేశారు ఇందులోంచి అని రాశాను. ఓకే, ఒక ఉపాధ్యాయుడిగా మీ కెరీర్ స్టార్ట్ ఇది. అసలు ఆ ఉపాధ్యాయుడి నుంచి రచయితగా మారడానికి ప్రధాన కారణం ఏంటి? అంతగా
మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి అసలు? భాష అంటే మొదటి నుంచి ఇష్టమే. చదువుకునేటప్పుడు తెలుగు పద్యాలు మనకి టీచర్స్ బాగా చెప్తే అందరికీ ఇష్టం ఉంటుంది. అది నిర్వివాదాంశం. ఎందుకంటే రాగయుక్తంగా వాళ్ళు చెప్తున్నారు, రాగయుక్తంగా చెప్తే మనకి అది ఒక స్ఫూర్తిని ఇస్తుంది, మనం అలా పాడాలని. మనం చిన్నప్పుడు నాటకాలు చూస్తాం అనుకోండి, ఆ నాటకాల్లో మంచి పాత్రలు పద్యాలు అవన్నీ ఇప్పుడు సినిమాల్లో పాటల్లో కాదు కదండి, వేదిక మీద పాడుతుంటే మది పులకరిస్తుంది. మరి ఇట్లాంటివన్నీ చూసి ఆ రుచి చూసిన వాడు ఏం చేస్తాడు? అందుకనే ఈ పద్యంలో నాకు తెలియనటువంటి అనేక సంస్కృతం రాసింది. నేను సంస్కృతం ఎక్కడా నేర్చుకోలేదండి. నేను సంస్కృతంలో రాసిన పద్యాలు, సంస్కృతంలో రాసిన పాటలు కూడా ఇందులో ఉన్నాయండి. అరుణి కృతకుచగండ మండలావృత అకీర్ణ కేశ కళాపిజాలమున్ ప్రపత పటవాసమున్ సైనాస్త్రాన్యాస్త ముక్త భూషణాదులన్ ప్రోస్థిత తిలకమున్ గంభూర శుక్ర గంధావర్తన సైనావాసమున్ కాంచితి శ్రాంత చిత్ర పతంగికల భంగిమల్ ద్వారద్రక పరివేక్షణన్. ఇట్లాంటివి అనేక పద్యాలు రాశాను. నేను సంస్కృతం ఏమి రాదండి, కానీ ఆ సంస్కృత ఛందస్సు ఎంతో ఇష్టపడితే భాషానురక్తి, ఎప్పుడైతే భాషను ఆనందిస్తున్నామో ఆ భాషను ఆనందించగలిగి ఇష్టపడితే ఆనందిస్తాం, ఆనందిస్తే ఆ భాష వస్తుంది. అదే మరి రసజ్ఞులు అంటే అదే కదా. మరి మన ఛానల్ వారికి కూడా భాష మీద కొంత గౌరవం మమకారం ఉండబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఓకే, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రపంచ రికార్డు సాధించారు. చాలా తక్కువ టైంలో ఇంగ్లీష్ను అనువదించడం జరిగింది, ఫ్రెంచ్లోకి అనువదించడం జరిగింది. అసలు 5 భాషలు మీరు అనర్గళంగా మాట్లాడగలుగుతారు, 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? అంటే ముందుకు దీన్ని ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఇంకొక విషయం కూడా చెప్పి నేను చెప్తాను. మన భారతదేశాన్ని మెప్పు చేయడము, నిజాన్ని బయటికి తీసుకురావడము అనేటువంటిది చాలా ముఖ్యం. మనం సోదర సోదరీమణులను ఎవరినైనా కూడా తెలుగువారిని చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదండి. ఇది ఇండియన్ సోనిటరీ అనేటువంటి గ్రంథము 200 సోనెట్స్ కలిగి ఉందండి. సోనెట్ అంటే ఒక 14 లైన్ల పద్యము, ఇంగ్లీష్ పద్యం. అంటే మనకు సార్ధోన్ ఎలాగో అంత వాళ్ళు గొప్పగా భావిస్తారు. ఆంగ్ల రచయితలు, ఆంగ్లేతర రచయితలు ఎవరైనా కూడా ఇందులో సోనెట్స్ రాసి వాళ్ళు ఘనతను చాటుకోవాలని చూస్తారు. షేక్స్పియర్ తన జీవితకాలంలో రాసిన సోనెట్స్ 154 మీరు చూసుకోవచ్చు. నేను ఒక 2 నెలల కాలంలో రాసినవి 200 సోనెట్స్. ఓకే, ఇది వరల్డ్ రికార్డ్ వచ్చింది దీనికి. అంటే ఇది చూసినప్పుడు కూడా తెలుగువాడు కదా ఇతనేమిటి అని చాలా ఈ లాంచింగ్ టైంలోనే కొంతమంది మాట్లాడితే అక్కడ జరిగిన ఒక చిన్న విషయం ఏమిటంటే, షేక్స్పియర్ చాలా గొప్పవాడు కదా అతనితో పోల్చారు ఏంటి అని ఎవరో మాట్లాడుతుంటే ఒక పబ్లిషర్ అన్నాడు, ఆయన పెద్దవాడు ఏంటి, షేక్స్పియర్ రాసిన 36 నావల్స్ అన్నాడు. నావల్స్ కాదు, 36 డ్రామాలు రాశాడు షేక్స్పియర్. తన మాతృభాషలోనే మాత్రమే రాశాడు. ఈయన మాతృభాషలో కాకుండా 6 భాషల్లో 60 పుస్తకాలు రాశాడు. ఈయనే పెద్దోడే అని చెప్పాడు. నేనేం మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే చర్చ నా గురించి. ఆ పక్కన అలా కూర్చున్నాను. ఏదైనా తెలుగు అనగానే పక్కన పడేసి తెలుగుని చీప్గా చూడడం. అలాగే మన ఇండియన్ ఎవడైనా రాశాడంటే తెలుగువాడే కదా వీడికి వస్తుంది అన్నట్టుగా మాట్లాడడం. అలాగే భారతదేశానికి కూడా వర్తింపజేస్తున్నారండి. నేను నోబెల్ సాహిత్యాన్ని రాశాను. ఈ 6 భాషల్లో నోబెల్ ప్రైజ్లు వచ్చినటువంటి సాహిత్యాన్ని రాశాను. అన్నీ తేలేదు కానీ ఒకటి ఈ మధ్యకాలంలో రాసినటువంటిది ఏ దేశమేగినా అనేటువంటి ఈ పుస్తకం. ఇది 1904లో స్పెయిన్లో ఎచ్చెగరే అనేటువంటి నా అభిమాన రచయిత ఆయన ఎల్ గ్రాన్ గలయతో అనేటువంటి ఒక నాటికను రాశారు. ఇది 1881లో రాశారు. అదే టైంలో దాదాపుగా గురజాడ వారు కన్యాశుల్కం రాశారు. రెండిట్లోని కాలమాన పరిస్థితులు ఒకేలా ఉండి అక్కడ ఉండేటువంటి సివిలైజేషన్, అంటే ఆ కాలంలో ఒక టీవీ ఉండేది కాదు, ఒక బస్సు ఉండేది కాదు, ఒక కారు ఉండేది కాదు, కనీసం రేడియో కూడా లేని కాలంలో ప్రజలు గుర్రబగ్గిల మీద తిరుగుతూ గడిపినటువంటిది. విజయనగరంలో పరిస్థితులు కూడా దాదాపు అంతే. ఇవన్నీ మనకు ఆశ్చర్యాన్ని పెద్దగా కల్పించవు కానీ అక్కడ మానసిక పరిస్థితులు, స్త్రీల పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ స్త్రీల పరిస్థితి, అదే స్త్రీల పరిస్థితి మీద ఆయన రాశారు. మనం అవగాహన లేకుండా ఇండియాలో మాత్రమే బాల్య వివాహాలు జరుగుతాయి, ఇండియాలో బాల్య వివాహాలు కంటే ప్రపంచంలో ప్రతి దేశంలోని బాల్య వివాహాలు జరిగాయి. ఇండియాలో ఆ స్త్రీలను ఏ రకంగా బాధలు పెట్టారో ఆనాటి సమాజంలో పురుషాధిక్య ప్రపంచం అని అంటుంటారు కదా, ఆ పురుషాధిక్య ప్రపంచం యూరోప్ అంతా ఉంది. స్పెయిన్ చరిత్ర అంతా రాసినటువంటిది. అక్కడ స్త్రీలు ఇంతకన్నా ఎక్కువ బాధలు పడ్డారు. ఇది ఒక మనుచరిత్ర వలన, అదే మనుచరిత్ర కాదు, మనుధర్మం వలన మరో దాని వలన వచ్చింది కాదండి. మానవ ప్రవృత్తి అంటే బలహీనుల్ని బలవంతులు కొంచెం ఇదిగానే చేశారు. అది వాస్తవం. అది అలా అని చెప్పి మన దేశాన్ని విమర్శించకూడదు. నా సాహిత్యంలో దేశాన్ని బలపరిచేటువంటి అంశాలు,
యువతని సక్రమమైన మార్గంలో నడవమని చెప్పేటువంటి అంశాలు ఉంటాయి. నచ్చపోయిన నేను చెప్పేది ఇదే. నేను ఈ పుస్తకం రాసిన తర్వాత 1265 పేజీలు ఈ పుస్తకం రాసిన తర్వాత మేం చదవలేం అంటూ ఉంటే ఈ పద్యాలన్నీ కంఠోపాఠంగా చెప్పడం ప్రారంభించాను. 200 పద్యాలు చెప్తాను నేను అవకాశం ఇస్తే. సరే ఇవి చేసిన తర్వాత చదవలేమంటే ఈ చిన్న పుస్తకం 145 పేజీల పుస్తకంలో తీసుకొచ్చి ఇది ఇస్తే ఇది చదవలేమంటే కేవలం 1 గంట కల్చరల్ ప్రోగ్రాం ద్వారా ఈ భారతవర్ష అనేటువంటి ఒక పెద్ద ఇది గ్రంథం అనాలి, నావల్ అనకూడదు, నాకు తెలిసి ఇది కాదు. నేను నావల్ అని అంటే ఆచార్య కృష్ణారావు గారు చెప్పారనమాట. అలా కాదు, ఇది సరళ గ్రాంధిక ప్రబంధము అని. ప్రబంధం తాలూకా ప్రమాణాలు ఏమున్నాయో నాకు నిజంగా తెలియదు రాసేటప్పుడు. ఇందులో అష్టాదశ వర్ణనలు ఉంటాయి, అష్టాదశ వర్ణనలు 18 రకాల వర్ణనలు, అవన్నీ క్లియర్గా ఇందులో ఉంటాయి. ఆ తర్వాత నేను తీసుకున్నాను 100 పాత్రలు ఎలా రాశాను, ఎన్ని వేల ఉపమానాలు రాశాను, అవన్నీ ఇందులో ఉంటాయి ఈ చిన్న పుస్తకంలోని. ఇవేవి కూడా అమ్ముకోకుండా ఉచితంగానే అందరికీ ఇచ్చాను. ఎప్పుడు ఎవరికి అమ్ముకోలేదు. ఒక కండువాగా సాల్వా కప్పి చిన్న పిల్లలకి యూత్ చదవాలని చెప్పి వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రకంగా సమాజంలో సాహిత్యం అయినా పనికొస్తుందేమో అని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే మీరు అన్నారు తెలుగు వాళ్ళకి గౌరవం ఉండదు అనేసారు. అంటే డ్రెస్సింగ్ని చూసి కూడా మనకు ఆ గౌరవం ఉండేది కూడా చాలా సందర్భాల్లో మనం చూడడం జరిగింది. అలాంటిది మీకు ఎప్పుడన్నా జరిగింది? అంతవరకు ఎందుకు, మన స్టూడియోలోని ఏమంటే పంచాంగాలు వచ్చాయి అని అడిగారు. ఇప్పుడే పంచాంగాలు వేస్తారు. ఆటో ఎక్కి అయినా ఆ పంతులు గారు ఏంటండి అంటే తెలుగు టీచర్ని అలా అనుకోవడం వల్ల నాకేం నష్టం లేదు. తెలుగు టీచర్ అంటే తెలుగుని ఆలింగనం చేసుకునేటువంటి వ్యక్తిని. ఈ 6 ఫారెన్ లాంగ్వేజెస్లో ఏం సంపాదిస్తున్నానో దాన్ని తెలుగు మీద ఖర్చు పెడుతూ ఉంటాను నేను. అది అంచేతనని తెలుగుని తక్కువగా చూసేటువంటిది. ఇప్పుడు వాళ్ళ వేషాలు వేసుకుని తిరగడమే అవమానం అండి, అదేం గొప్ప ఏం కాదు కదా. వాళ్ళలాగా ఇప్పుడు ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ని గౌరవించుకుంటారు, మరి జర్మనీలోని జర్మన్ భాషను గౌరవించుకుంటారు. అంతవరకు ఎందుకు తమిళ్ మనం ఎన్నోసార్లు అంటూ ఉంటాం తమిళ భాషను గౌరవించుకుంటారు అని. అలాగే ఫ్రెంచ్ వారిలాగా జర్మన్ వారిలాగా మనం కూడా మన మాతృభాషను గౌరవించుకోగలిగితే చాలా ఉన్నత స్థితిలోనే ఉంటుంది. దానికి పెద్దలు నడుము కట్టాలి. నాలాంటి వాడు ఏముంది, కూలీ మాత్రమే కదా ఇక్కడ. అంటే ఇప్పుడు యువతకు అసలు తెలుగు భాష మీద కావచ్చు, సాహిత్యం మీద కావచ్చు, అసలు పూర్తిగా అవగాహన లేదంటారా? ఏమీ అవగాహన లేదండి. ఏం లేదు, వేమన పద్యాలు అంటే అవేంటంటున్నారు, సుమతి శతకం అంటే అదేంటంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక స్కూల్లో చెప్తున్నాను, ఒక 1 వీక్ చిన్నపిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని ఉచితంగా అనేక స్కూల్స్ని సందర్శించి చేశానండి. ఒక 50 పైగా అన్నీ నా దీంట్లో ఉంటాయి బ్లాగులను, polobala.blogspot.com అని అవన్నీ పెడుతుంటాను, ఉచితంగానే చెప్తూ ఉంటాను. అనేక స్కూల్స్కి వెళ్ళి నా ఇన్స్టిట్యూట్ కట్టుకుని నేను చెప్పాను చాలా సందర్భాల్లో. అయితే వీళ్ళకి సుమతి శతకాలని విదేశీ భాషలో కూడా వాళ్ళు పాడగలుగుతున్నారు. సుమతి శతకం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది రాశారు వాళ్ళు, రాసినటువంటి మంచి మార్గాలు సూచించారు. అవి నేర్చుకుంటే ఏంటి వస్తుంది, కొంత ఏంటంటే ఒక భాష మీద అభిమానం, ఏదో ఒక పద్యం ఉండాలి కదా, ఏదో ఒక సాహిత్యం ఉండాలి కదా. పోనీ ఇంగ్లీష్ సాహిత్యం అంటారండి. ఒక చిన్న మాట చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో ఒక ఎంఫిల్ చేసినటువంటి ఒక వ్యక్తి తారాసపడి ఇంగ్లీష్ సాహిత్యం గురించి ఏదో మాట్లాడుతుంటే అంటే ఆంగ్ల సాహిత్యానికి మరి తెలుగు సాహిత్యానికి ఉన్న వ్యత్యాసం ఏమి, తేడా ఏంటి, ఆంగ్ల సాహిత్యం గొప్పది అని మీరు భావిస్తున్నారంటే అన్నాడు. ఏ రకంగా గొప్పదని అడిగాను. ఆయనకి అసలు ఈ రెండింటికి తేడా కూడా అసలు మామూలుగా బేసిక్స్ రావడమే కష్టం మన వాళ్ళకి 10-15 ఏళ్ళు. ఇప్పుడు సాహిత్యానికి డిఫరెన్స్ అంటే ఒక మాటలో చెప్తాను, అమ్మ ప్రేమకు మారు పేరు, అమ్మ మనసు పూల తేరు. ఇటువంటి పాట ఇంగ్లీష్లో మీరు ఎప్పుడైనా చూసారా అని అడిగాను. లేదండి నాకు తెలియదు అన్నాడు. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా. ఇది ఏమన్నా ఇలాంటి పాట ఏమన్నా చూసారా? లేదండి అన్నాడు. మరి స్నేహితుల మీద అనేక రకాల పాటలు ఉన్నాయి మనకు బంధాల గురించి, అవేమీ లేవన్నాడు. పోనీ ఒక దేశభక్తి పాట పాడండి అన్నాను ఇంగ్లీష్లో, అది రాదన్నాడు. మరి ఇంగ్లీష్ సాహిత్యంలో ఏంటుంది అంటే ఓ మేక్ ఎ చేంజ్, ఓ వన్స్ ఇన్ మై లైఫ్ గోట్ ఫీల్ గుడ్, గోట్ మేక్ ఎ డిఫరెన్స్, గోట్ మేక్ ఇట్ రైట్ యాజ్ ఐ టర్న్ ఆఫ్ మై కాల్ ఆఫ్ గాడ్ ఐ ఫేవర్ ది వింటర్ కర్. నీకేం అర్థమైంది పోనీ అది? ఏదో చదివిడం, హెడ్ ఫోన్స్ పెట్టేసుకోవడం, అటు ఇటు ఊగేయడం, ఎందుకు లేనిపోనివి? నీకు ఎంత వచ్చో అంత చెప్పు. తెలుగులోని ఇంత పెద్ద పుస్తకం రాసి ఇంగ్లీష్లోని ఆంధ్రప్రదేశ్కి అది ఇండియాలోనే అతిపెద్ద నావల్ లవ్ అండ్ పీస్ 1500 పేజీలు పుస్తకం. ప్రస్తుతం వరకు 1370 పేజీలే అతిపెద్దది ఇంగ్లీషు నావల్ ఇండియాలో. విక్రమ్ సేత్ రాసినటువంటి ఏ సూటబుల్ బాయ్ 1370
73, 75 అలా ఉంటుంది. 1500 పేజీలు రాశాను దీని తాలూకా ఇంగ్లీష్ వెర్షన్. మరి ఆ ఇంగ్లీష్లో చాలా రాశాను నేను. ఇంగ్లీష్లో రాసినటువంటిది ఇంకోటి ఇది. మరి ఇన్ని రాసిన నాకు తెలియకుండా ఉంటుందా? చదవకుండా ఉంటాను ఇంతకాలం నుంచి ఇంగ్లీష్ చెప్తూ. ఇంగ్లీష్ కంటే తెలుగు అత్యద్భుతమైన సాహిత్యాన్ని మనకి ఉత్పత్తి చేసింది. ఇది వాస్తవం, ఇది సత్యం. కాకపోతే ఇంగ్లీష్ మోజుతోని ఎవరో చెప్పినటువంటి ఒక ఏంటంటే ఒక దురభిప్రాయాన్ని మనం సంతరించుకుని తెలుగు కంటే గొప్పది అనుకుంటున్నాం. నిజంగా సూర్యుడు అనే పదం మీకు తెలుసు కదా, సూర్యుడు ఇంగ్లీష్లో దానికి సినానిమ్స్ ఎన్ని తెలుసు అంటే పర్యాయ పదాలు సూర్యుడికి ఎన్ని ఉన్నాయి? తక్కువ ఉంటాయి, ఒకటే ఉంది, సన్ అంతే. అంతే. తెలుగులో ఎన్ని ఉన్నాయి తెలుసా? ఆదిత్యుడు, భాస్కరుడు, భానుడు, దినమణి, దినేశుడు, అంబరీషుడు, అంజిష్టువు చాలా ఉన్నాయి. అలాగే భాష అందము అనేది వేర్లేండి. ఒక వాక్యాన్ని నిజంగా అంత గొప్ప భాష అయితే ఎందుకు అంత వొకాబులరీ లేదు? ఒకటే సూర్యుడు ఒక్కటి గురించే చెప్పట్లేదు. స్త్రీ అనే పదానికి ఎన్ని ఉన్నాయి? బింబాధరి అంటే అందమైన దొండపండు వంటి పెదవులు కలది. అలాగే కేసిని అంటే పొడవైన జుట్టు కలది. సుదతి అంటే మంచి పలువరుస కలది. ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే 60-70 పర్యాయ పదాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి. ఉపాధ్యాయుడు, ఒక తాబేలు, ఏం చెప్పినా సరే విపరీతమైన అంటే ఈ భాషా పరిధిని దీన్ని తెలుసుకోవాలంటే ఒక జన్మ సరిపోదు మనకి. నాకు వచ్చింది ఏదో కొంచెం నేను చేసిన దాంతో ఎవరికైనా తెలిసి ఆనందం కలగాలి, కొంచెం మంచి ఆనందం జరుగుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎక్కడ ఈ మార్పు మొదలు కావాలనుకుంటున్నారు? మార్పు మొదలు కావాలంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచే రావాలండి. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి భాషలు అంటే చాలా ఇష్టము అని నేను విన్నానండి ఆయనకి. అలాగే లోకేష్ గారు కూడా చాలా మంచి పని చేస్తున్నారండి. అందుకనే ఆయన మీద కూడా ఒక పద్యం రాశాను నేను. గంభీరంబుగ వేషమేసి జనులన్ గాండ్రించి ఏమార్చినన్ రంభారావిడి చేసి పెంచ సిరులన్ లోకేశుకు ఆగ్రహమొచ్చు. లోకేష్కి ఆగ్రహం వస్తుంది. రంభారావిడి చేసి అంటే దొంగ పనులు చేసి తప్పుడు పనులు చేసి రంభారావిడి చేసి పెంచ సిరులన్ లోకేశుకు ఆగ్రహమొచ్చు. కుంభీపాకములోకి నెట్టి నరులన్ కుంపట్ల దుర్మార్గులన్ సంభావించును కాలుడంచు తెలిపే శాస్త్రంబు స్పష్టంబుగాన్. ఈ సార్థుల శతకంలో లోకేశుడు అంటే సరదాగా లోకేశుడు అంటే శివుడు. ఈయన కూడా అటువంటి వాడే అని అనిపించింది. ఎందుకంటే ఎవరైతే ఈ రాక్షసత్వంగా వెళ్తున్నారో వాళ్ళని పిచ్చి అణచడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. సక్రమంగా ఈ రాష్ట్రాన్ని తెలుగు భాషతో దీన్ని చక్కగా సుక్షేమంగా ఉండేలా చేస్తారని నాకు ఎందుకో నమ్మకం ఉంది. మరి నేటి తరం విద్యార్థులకు, యువతకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏ భాష అయినా నేర్చుకోకపోతే లోపల ఎదుగుదల ఉండదు. మనం కేవలం నటిస్తూ బ్రతికేస్తాం. మాతృభాష రానిదే ఏ భాష కూడా రాదు. ఇది భాషావేత్తగా నేను చెప్పేదే కాదు, అందరూ చెప్తున్నారు భాషావేత్తగాను. తెలుగు భాష ద్వారానే నేను ఈరోజు చెప్పే ఫారిన్ లాంగ్వేజ్ అన్నిటికీ తెలుగే ఆధారం. చిన్న ఉదాహరణ చెప్పాలంటే నాకు, నన్ను అని 2 ఉంటాయి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఇంగ్లీష్లో ఒక మీ మాత్రమే ఉంటుంది. దీన్ని చెప్పాలంటే వాళ్ళు ఏవో రూల్స్ చెప్తారు, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి వీళ్ళకి అర్థం కావాలి. తెలుగులో అయితే డైరెక్ట్గా ఉంటాయి. నీకు, నిన్ను, అతడికి, అతడిని. జర్మన్లోని, ఫ్రెంచ్లోని అలాగే ఉంటాయి. ఫ్రెంచ్లో ల్వి అంటే అతడికి, అలాగే లు అంటే అతడిని, లా ఆమెను, ల్వి ఆమెకు. మన తెలుగు భాషలో ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు అమ్మకి చెప్పు, నాన్నని పిలువు, వీటిని కేసులు అంటారు. కేసు అంటే ఎంతమందికి తెలుసండి? కేసు అంటే అస్సలు ఎవరికి తెలియదు. ఇంగ్లీష్ భాషలో కేసు పెద్ద ఆపరబుల్ కాదు. అంటే ఇంగ్లీష్ భాషలో పెద్ద ప్రాక్టికాలిటీ లేనటువంటిది కేసు. నిజమైన ఉపయోగం లేకుండా ఏదో చెప్తారే తప్ప. నాన్నని అంటే డెన్ ఫాటా అంటారు జర్మన్లో. ఈ షాప్ డెన్ ఫాటా గెబ్రాక్ట్, నేను నాన్నని తీసుకొచ్చాను. నాన్న అంటే డెర్ ఫాటా కామ్ట్, నాన్న వస్తున్నారు. ఇష్ బ్రాక్టా డెన్ ఫాటా, నాన్నని తీసుకొచ్చాను. ఆ నాన్నని అనడానికి తప్పనిసరి అవసరం ఉంటుంది చాలా భాషల్లో. ఇంగ్లీష్లో టెల్ మామ్, కాల్ డాడ్ అంటే ఆ కీని అమ్మకి చెప్పు, నాన్నని పిలువ అక్కర్లేదు. కానీ జర్మన్లో చాలా లోతుగా దాని అవసరం ఉంటుంది. అది తెలుగులో చెప్తే తప్ప అర్థం అవ్వదు. 2-3 సంవత్సరాలు అయిపోయి జర్మన్ లాంగ్వేజ్లో B1లు ఏవో ఇవి ఉంటాయి, B2లు పూర్తి చేసినప్పటికీ కూడా కేసులు రాక ఇబ్బంది పడుతుంటారు. తెలుగులో చెప్తే వెంటనే వస్తుంది. ఇలా తెలుగు భాష అనేక సార్లు మనం విదేశీ భాషలు నేర్చుకోవడానికి
ఉపయోగపడుతూ మనకి చాలా దోహదపడుతూ ఉంటుంది ముందుకు వెళ్ళడానికి, సులభంగా ముందుకు వెళ్ళడానికి. తెలుగు ద్వారా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఏ భాషని ద్వేషించవలసిన అవసరం లేదు, కానీ మన భాషను ద్వేషించే స్థితి దిగజారిపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెంకటప్రసాద్ గారు. మీ అనుభవాన్ని మా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. మీరు కోరుకున్నట్టుగా తెలుగు భాషను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. మీరు అనుకున్న పునర్వైభవం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చూస్తున్నారు కదా, వెంకటప్రసాద్ గారు అయితే ఒకటే చెప్తున్నారు, మన భాషను ప్రేమిద్దాం, పరభాషల్ని గౌరవిద్దాం. ముందు మన మనుగడిని మనం మర్చిపోతే ఆ తర్వాత మిగతావి ఎన్ని తెలిసినా ఉపయోగం ఉండదు అనేసి అని అంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ తెలుగు భాషకు సంబంధించి ఇంకా ఎలాంటి చర్చలు జరుగుతాయి, దీనివల్ల నేటి తరానికి ఉపయోగకరంగా మెసేజ్ వెళ్ళే విధంగా ఎలా మలుస్తారనేది తెర మీద చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ News 360.